ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్యయోగం శ్రీ లలితాపరాపతారిక అమ్మవారి యొక్క 78వ నామాన్ని గురించి, ఆ నామ మహిమ ఫలితం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే सर्वविघ्नोपशान्तये. गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः. ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः. हरिः ओम्. ఈరోజు మనం ఐశ్వర్యయోగం శ్రీ లలితాపరాపతారిక అమ్మవారి యొక్క 78వ నామం గురించి, ఆ నామ మహిమా ఫలితం గురించి తెలుసుకుందాం. ఓం మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితాయై నమః. ఓం మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితాయై నమః. ఓం మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితాయై నమః. ఇలాగా ఈ నామాన్ని మనం పఠించడం వల్ల దీని యొక్క అర్థం ఏంటంటే, జయ విఘ్నాలు అనేటువంటి పేరు గల విఘ్న యంత్రాలను బండాసురుడు సైనికులు తయారు చేశారు. ఈ యంత్రాలు వారి మీదకు దండయాత్రలకు వచ్చే వాళ్ళకి ఏ దారిలో వస్తున్నారో ఆ దారిలో పెట్టారు ఈ యంత్రాలని. ఈ యంత్రాల పైకి పూలదండల్లాగా ఉంటాయి, కానీ దగ్గరికి వెళ్తే కానీ అవి యంత్రాలు అని చెప్పేసి మనం దగ్గరికి వెళ్తే అవి కత్తుల బోన్లాగా తయారవుతాయి. ఆ పూలదండగా మనకి కనబడేటువంటి ఆ యంత్రాలు మనం దగ్గరికి వెళ్ళేటికి, శత్రువుల దగ్గరికి వెళ్ళేటికి అవి కత్తుల బోన్లా తయారై వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడ బంధించేస్తాయి. అందుకని వచ్చే దారిలో వాటిని ప్రతిష్ఠించారు. ఈ యంత్రాల్లో పడితే ఇక బయటికి రావడం అనేది అసంభవం. ఒక్కసారి కనుక మనం యంత్రాల్లో చిక్కుకుంటే కనుక బయటపడడం అన్నది అసాధ్యం, చనిపోవడమే. దేవతలు ఈ యంత్రాల్లో పడి బయటకు రాలేక అమ్మవారిని ధ్యానించగా అమ్మవారు ఈ మహాగణేశుని సృష్టించిందని చెప్పేసి మనకి 76 నామలు మనం చెప్పుకున్నాం. ఈ మహాగణేశుని యొక్క బండ సైన్యం దేవతలను బంధించి ఉంచినటువంటి విఘ్నయంత్రాలను తోటికి పంపించింది. ఆ మహాగణేశుడు హుటాహుటిని బయలుదేరాడు. ఏ దేవతలు ఛేదించలేని ఆ యంత్రాలని శ్రీ మహాగణేశుడు తన దంతాలతోటి, తొండంతో చిన్నాభిన్నం చేసి వేశాడు. ఈ మహాగణేశునిచే నిర్భిన్నం చేయబడినటువంటి యజ్ఞ యంత్రాలను చూసి అమ్మవారు చాలా సంతోషించిందని చెప్పేసిన పై మంత్రానికి మనకి అర్థం. అలాగా జీవులు సంసారంలోని బంధాలను తెంచుకుని మోక్షం కోసం సాధన చేయడం మొదలుపెట్టగానే ఆత్మీయ, దేవ, రాక్షస విఘ్నాలు, 3 రకాల విఘ్నాలు, ఆ తర్వాత ఆత్మభ్రాంతి అనే మహావిఘ్నం ఎదురవుతే వీటి నుంచి బయటపడడమే మోక్షం. ఉదాహరణకు ఉపవాసం చేయాలని ఒక వ్యక్తి అనుకోగానే ముందు ఇంట్లో వారు వద్దంటారు. ఎవరైనా ఉపవాసం చేద్దామంటే ముందు వద్దంటారు. అదో విఘ్నం. నువ్వు ఉండలేవురా, నువ్వు చేయలేవురా అని. ఇది ఆత్మీయ విఘ్నం. ఆ పైన దేవతలు రకరకాల ప్రసాదాలు పంపుతారు. ఇది దేవ విఘ్నం. గురి నుంచి ప్రసాదాలు వస్తాయి, ఇవి దేవ విఘ్నం. ఇక బలాత్కారంగా ఉపవాసాలు మానిపించేవారు కొందరు ఉంటారు, ఇది రాక్షసం. బలవంతంగా వారి చేత మానిపించేసి పోయిన పెట్టేస్తారు, ఇది రాక్షస విఘ్నం. ఆపై చిన్న చిన్న శక్తులు రాగానే తాను నిజంగానే గొప్పవాడిని అయిపోయినటువంటి భ్రమ కలుగుతుంది, ఇది ఆత్మభ్రాంతి. ఈ భయంకర విఘ్నయంత్రాలు శ్రీ మహాగణేశుడు మనకి తొలగిస్తాడు. అందుకని మహాగణేశుని మనం ప్రార్థించినట్లయితే మనలో ఉన్నటువంటి విఘ్నాలని ఆ మహాగణేశుడు తొలగిస్తాడు. కాబట్టి మీరందరూ కూడా ఈ మంత్రాన్ని తప్పనిసరిగా పఠించండి. ఈ మంత్రం యొక్క ఫలితం ఏంటంటే, ఇల్లు కట్టడం ప్రారంభించి కొంతమందికి పూర్తవుతుంది, ఎంత పని చేస్తున్నా పూర్తవుతుంది.
అప్పుల బాధ ఎక్కువైపోతుంది, అప్పు అయిపోతూ ఉంటుంది. ఇంకెక్కడ అప్పు దొరక ఇల్లు సగం సగంలో మిగిలిపోతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు అక్కడ ఆ మహాగణేశుని, శ్రీ మహాగణేశుని పటం పెట్టి ఎదురుగా పెట్టి అటుకులు బెల్లం నైవేద్యం పెట్టి ఈ మంత్రాన్ని రోజు 1008 సార్లు పఠించినట్లయితే ఆ ఇల్లు చక్కగా పరిపూర్ణంగా పూర్తవుతుంది. అలాగే కొలువలతోటి తామర పువ్వులతోటి పూజ చేయాలి. కొలువలు, తామర పువ్వులు, అలాగే మందార పువ్వులతో పూజిస్తే కనుక అప్పులు తీరిపోయి ఇల్లు పరిపూర్ణంగా పూర్తవుతుంది. అలాగే ఆ ఇల్లు అద్దెకి ఇవ్వాలనుకుంటారు కొంతమంది, అద్దెకి ఎవరు రారు. అటువంటి వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని 1008 సార్లు జపించినట్లయితే అద్దెకు దిగుతారు, వాళ్ళకి అద్దె వస్తుంది. నిత్యం 11 సార్లు పారాయణ చేయాలి. నిత్యం 11 సార్లు పారాయణ చేసినట్లయితే ఆ ఇంట్లో మంచి వాళ్ళు అద్దెకు దిగుతారు. ఇంట్లో దిగే వాళ్ళు కూడా మంచి వాళ్ళే ఉండాలి. చిటిక మాటికి దెబ్బలాడటం, ఖాళీ చేసే వాళ్ళు అయితే కనుక అదో నరకం. అందుకని మంచి వాళ్ళు దొరుకుతారు మనకి. ఇది ఈ మంత్రం యొక్క అర్థం. ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా రోజు 11 సార్లు పఠించి ఆ మహాగణేశుని యొక్క, ఆ లలితా పరాభట్టారిక అమ్మవారి యొక్క కృపకు పాత్రలవుతారని ఆశిస్తూ ఓం మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితాయై నమః ఇలాగే నమాన్ని పఠించి ఆ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.